వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. అసలు ఏం స్టఫ్ ఇస్తున్నారు భయ్యా ఈ మధ్య. నాకు మామూలు గూస్ బంప్స్ రావట్లేదు, మెంటల్ మ్యాడ్నెస్ చూపిస్తున్నారు. సో మీకు కూడా ఇలా పిచ్చెక్కాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎవ్రీ వీక్ పిచ్చెక్కిస్తా. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో అలా లింక్ షేర్ చేసి పడేసి ఇటు వచ్చేస్తే నేను స్టార్ట్ చేస్తా. అసలు న్యూస్ ఆర్టికల్స్ లోనే ఇంత స్టఫ్ ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం. ది ఆనరబుల్ ఢిల్లీ హైకోర్ట్ has passed an order protecting the personality and publicity rights of acclaimed actor నందమూరి తారక రామారావు. అంటే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ జూనియర్ తారక్, నందమూరి తారక రామారావు జూనియర్, జూనియర్ నందమూరి తారక రామారావు, మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్, ఇలాంటి టైటిల్స్ అన్ని ఆయన ఫోటోలతో పాటు ఇష్టం వచ్చినట్టు వాడితే కేసులేసి లోపలేస్తారనమాట. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్, ప్రభాస్ ఇస్ డిస్టర్బ్డ్ విత్ సోషల్ మీడియా ట్రోల్స్ అండ్ ఆస్క్డ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ రాజాసాబ్ to remove face swap shots for OTT release. Don't know if producers are doing it, but chances are there అని అంటున్నారు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ అండ్ హిస్ బ్రదర్ వికాస్ కోహ్లీ have both deactivated their Instagram accounts and వేస్తే ఆఫ్టర్ విరాట్ కోహ్లీ deactivates his account, Instagram's official page loses 7 million followers in 1 hour అని అన్నారు. అయితే మళ్ళీ విరాట్ కోహ్లీస్ Instagram is back అని వేశారు. నెక్స్ట్ sources close to the matter suggest that Jananayagan is resolving its CBFC related issues privately with a possible release window around Feb 12th or 13th అంటున్నారు. నెక్స్ట్ Man with a golden heart, Prabhas leads from the front. Prabhas has already arranged an advance for Maruti from Hombale Films. Maruti is currently focused on completing the script. Once ready, Prabhas is expected to take the project forward అని అంటున్నారు. నెక్స్ట్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో కొత్త వీడియో వచ్చింది. మళ్ళీ వీడియో కాల్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు తన ప్రేమను గుర్తించాలంటూ బ్లేడ్ తో చేయి కోసుకొని ఏడ్చారంట. అయితే ఇంకో పక్క వైఎస్ఆర్సీపీ పబ్లిసిటీ వింగ్ హెడ్ హరిప్రసాద్ రెడ్డి వాజ్ అసాల్టెడ్ బై ఉమెన్స్ హస్బెండ్ హూ ఇస్ ఆల్సో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ ఓవర్ అన్ ఇల్లీగల్ అఫేర్ అని అంటే ట్వీట్ వైరా తెలుగు స్క్రైబ్ కుక్క అని జనసేన ఫ్యాన్స్ తిడితే వైకాపా పార్టీని వైకామా పార్టీగా మార్చాలని పేటిఎం గొర్రెల డిమాండ్. సోర్స్ ఉల్లు స్క్రైబ్ అని ఎగతాళి చేశాడు. అరే ఏంటి స్క్రైబ్ గారు ఇంత పని జరిగింది, వైసీపీ వచ్చని అరచేతిలో పట్టుకుని అతి పవిత్రంగా తీర్థంలా తాగే మీతోనే ఈ పోస్ట్ వేయించారు దుర్మార్గులు, అక్రమ సంబంధాలు బయటికి రాకుండా చూసుకోండి అని వైసీపీ లెటర్ కూడా రిలీజ్ చేయలేదే, ఇప్పుడు ఎలాగంటారు అని ఇంకో జనసేన ఫ్యాన్ పేజ్ బ్రూటల్ గా మీద పడితే వాడిని తెలుగు స్క్రైబ్ వాడు బ్లాక్ చేశాడు. అప్పుడు నాని ఫ్యాన్ వచ్చి నువ్వెంత నీ బతుకెంతరా తెలుగు స్క్రైబ్, ఒక స్టేట్ సీఎం ముక్కల పక్కన ఫ్యాన్ బేస్ రా, నెవర్ మెస్ విత్ కల్ట్స్ అని అంటే వాడు కాన్సన్ట్రేట్ చేస్తే నానిగాడి శ్రీరెడ్డి వీడియోస్ అన్ని బయటికి తీస్తాడు, మీకు ఎందుకు మూసుకొని ఉండగా వీడి ఫ్యాన్ కలిగితే ఇద్దరు ఫ్యాన్స్ ఇంకా కొట్టుకున్నారు. అయితే ఇది పక్కన పెడితే స్క్రైబ్ వచ్చి హరిప్రసాద్ రెడ్డితో అక్రమ సంబంధం అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వైసీపీ సర్పంచ్ గణపతి రెడ్డి భార్య అసలు అలాంటి అఫేర్ ఏమీ లేదు, ఫేక్ న్యూస్ అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. నెక్స్ట్ అంబటి రాంబాబు పై టీడీపీ నాయకుల దాడి. గుంటూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు కారులో వెళ్తున్న అంబటి రాంబాబును అడ్డుకుని కర్రలు రాళ్లు అందుకొని దాడి చేస్తే ఆయన చంద్రబాబు గారి మీద తిట్ల దండకం అందుకున్నారంట. దీంతో టీడీపీ వాళ్ళు ఆయన ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి కారు కూడా పగలగొట్టారు. అలాగే ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. అంబటి లేనప్పుడు కాదు ఉన్నప్పుడు నిప్పు పెట్టమని భార్య సవాల్ చేశారంట. అయితే ఈ రోజు నుంచి అంబటి రాంబాబుకు నిజమైన సినిమా చూపిస్తాం, భయపడేలా ట్రీట్మెంట్ ఉంటుందని మంత్రి పెమ్మసాన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గువాటి ప్రసాద్ బూతులు తిట్టినప్పుడు ఎందుకేం యాక్షన్ తీసుకోలేదని స్క్రైబ్ అడిగాడు. అయితే ఫైనల్ గా గుంటూరులో అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ లొకేషన్ తిట్టాడని చెప్పి వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై కూడా దాడి చేశారు. పెట్రోల్ బాంబులేసి ఇంటికి నిప్పు పెట్టారు. ఆయనను చూడడానికి దేవినేని అవినాష్ వెళ్తుంటే వీడిని కూడా లోపలేయండ్రా అని చెప్పి దారిలోనే అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రాకి సంబంధించి ఇంకో న్యూస్ ఉంది. తిరుమల లడ్డూలో సింథటిక్ ఆయిల్ తో కల్తీ చేశారు, అది టీడీపీ హయాంలోనే చేశారని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. లాస్ట్ గా శ్రీకాకుళం బీచ్ లో బోట్ ద్వారా ఇల్లీగల్ గా బంగ్లాదేశీలు ఎంటర్ అయ్యారంట, వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేశారు. నెక్స్ట్ తెలంగాణకి వెళ్తే రకుల్ ప్రీత్ సింగ్ స్పాటెడ్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అని అంటే వదిన వచ్చింది రో అని తెలుగు స్క్రైబ్ ట్యాగ్ చేసి కెలికారు. మీన్ వైల్ స్క్రైబ్ వచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని నందినగర్ నివాసంలో విచారణ చేస్తామని నోటీస్ ఇస్తే నేను ఎర్రవెల్లో ఉంటాను అక్కడికి వచ్చి చేయండి అని చెప్పినా కూడా 65 ఏళ్ళు దాటిన వారిని వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గరే విచారణ చేయాలనే రూల్ పట్టించుకోకుండా నందినగర్ నివాసానికే నోటీసులు పంపిస్తున్నారు. మీన్ వైల్ ఎర్రవెల్లిలో వ్యవసాయ పనులు చేయిస్తున్న కేసీఆర్ మూలాలు మర్చిపోలేదని వేస్తే విచారణ మూసుకొని రమ్మన్నప్పుడే మూలాలు గుర్తొచ్చాయా ముసలోడికి అని జనసేన ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. అయితే కేసీఆర్ నందినగర్ నివాసానికే వస్తే ఆయనని 4 hours 45 minutes విచారించారంట అని వేస్తే కేసీఆర్ విచారణ సమయంలో పోలీసులు లోపలికి తీసుకెళ్లిన లాఠీలు బయటికి రాలేదు, అవి ఎక్కడ దిగాయో అనే ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులని జనసేన ఫ్యాన్స్ మళ్ళీ గెలికారు. నెక్స్ట్ బాలీవుడ్ కి వెళ్తే రోహిత్ శెట్టి ఇంటిపై 6 rounds కాల్పులు జరిపాడంటే ఎవడో యువకుడు. ఇంటర్నేషనల్ కి వెళ్తే మల్టిపుల్ అటాక్స్ రిపోర్టెడ్ ఇన్ పాకిస్తాన్స్
rest Balochistan province. If the army fails in Balochistan within the next 10 hours, there is a possibility that Balochistan could completely collapse and fall into the hands of Baloch Liberation Forces అని అంటే ఇంకోటి Baloch rebel group Balochistan Liberation Army seen taking control of the market in Quetta. Pakistan army compromised అని వచ్చింది. అయితే ఇదంతా దురంధర్ ఎఫెక్ట్ అని ఇండియన్స్ అన్నారు. అలాగే ఎక్స్ప్లోజన్స్ అక్కడ ఇన్ టెహరాన్ ఇరాన్ అని అంటే ది ఎప్స్టీన్ ఫైల్స్ వర్ రిలీజ్డ్ యెస్టర్డే బికాస్ ట్రంప్ రిఫ్యూజ్డ్ టు అటాక్ ఇరాన్. అందుకే యుఎస్ఏ ఇరాన్ అటాక్ చేసిందన్నారు. అయితే ఆ రిలీజ్ అయిన ఎప్స్టీన్ ఫైల్స్ లో పిఎం మోడీ నేమ్ ఉందని వస్తే అవన్నీ ఫాల్స్ అక్యూజేషన్స్ అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ది ఓన్లీ మేజర్ టెక్ బిలియనర్ హూ వాజంట్ ఇన్ ది ఎప్స్టీన్ ఫైల్స్ స్టీవ్ జాబ్స్ అని అంటే దిస్ ఇస్ బికాస్ హీ వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ నీమ్ కరోలి బాబా. దట్స్ ద పవర్ ఆఫ్ హిందూ దేవతాస్ అని అంటే చిన్మయకు వచ్చే ఎప్స్టీన్ హిందూ అయి ఉంటే ఆయన బాబాని చేసి మన వాళ్ళు సెలబ్రేట్ చేసేవారు అని అంటే హిందూ ఐటీ సెల్ వాళ్ళు సెక్షన్స్ 299 అండ్ 302 కింద కేసులు వేశారు. నెక్స్ట్ చూస్తే పాకిస్తాన్ వాళ్ళు 15th ఇండియాతో జరిగే T20 వరల్డ్ కప్ మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తున్నారు. మళ్ళీ సినిమా న్యూస్ కి వస్తే హీరో వెంకటేష్, నాగార్జున, నాని, తేజ సజ్జా ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో మీటింగ్ పెట్టుకున్నారంట. నెక్స్ట్ లైంగిక వేధింపుల కోసమే 30-40 సినిమాలు తీస్తున్నారు. కాస్టింగ్ కోర్స్ నిజంగా ఉందని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు. నెక్స్ట్ తిరుపతి ఎంబీ యూనివర్సిటీలో ఫీజులు ఎక్కువ ఉన్నాయని ఎస్ఎఫ్ఐ లీడర్స్ ప్రొటెస్ట్ చేస్తే మోహన్ బాబు గారు బౌన్సర్లు వచ్చి వాళ్ళని కిడ్నాప్ చేశారంట. పోలీసులు వాళ్ళని రెస్క్యూ చేసి ఆ బౌన్సర్స్ అరెస్ట్ చేశారంట. ఇక లాస్ట్ గా ప్రభాస్ కిట్లీలో ఒక ఫ్యామిలీ ఉందని సీనియర్ రెబెల్స్ అంటున్నారని ఇన్సైడ్ న్యూస్ వచ్చింది. చూద్దాం. ఈరోజు ఎవరైతే అరవ శ్రీధర్కి ఒక యువకుడికి టికెట్ ఇచ్చి శాసనసభ్యుడిగా గెలిపించి విప్పి చూపించాడు. పవిత్రమైన ముద్ర వేశాడు కాబట్టి దానికి కనీసం ఆ ప్రాయశ్చిత్తంగా తలనీలాలు ఇవ్వాలి. రెండోది ఆయన వెళ్ళి మెట్లు అడిగాడు కదా, ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి పైన తిరుమల కొండ మీద ఉన్నటువంటి బాత్రూమ్లన్నీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే శుద్ధి అయిపోతాయి. గ్లాసెస్ మాట్లాడండి. ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. అంత షూర్ గా ఎట్లా చెప్తారు? మరి ఇంత సంఖ్యాబలం ఉండి ముఖ్యమంత్రి కాలేకపోయారంటే తెలివి తక్కువ వాళ్ళనే కదా, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇబ్బంది పడతారు కదా. ఒళ్ళు తగ్గింది, కొవ్వు తగ్గింది, కానీ బుర్ర పోయింది, చిపోయి తప్పే ఉంది. దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం. పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం. గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం. ఈరోజు హైదరాబాద్ లో 162 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్, రేపు రాబోయే అమరావతి 182 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, స్ట్రైట్ రోడ్స్ వస్తాయి. అదే మరి నాకు 14వ తారీఖు 15వ తారీఖు బిల్ గేట్స్ కూడా అమరావతికి వస్తున్నాడు. నా బాడీ బూడిదైనా గానీ ఆ బూడిద కూడా పొరకలేని తిట్ట సార్. Parasakti movie is based on what? Please explain.
Parasakti movie is based on our language war. The language war. Who was in power? Against Hindi imposition. Who was in power? 1995. Who was in power? Who was in power when this movie is based? Congress. And who are you in alliance with? Congress. What is this? What? No. What, Pranesh? Are you the anchor or someone from the BJP is the anchor? Sir, You would have to leave. ఆ చెల్లి రోజావే పార్టీ నాశనం చేశావే నిన్నే పీకేస్తే చాలే నా దరిద్రం నువ్వే నన్ను వదిలిపోవే 11 వచ్చాయే పడుకోబెట్టావే చూడు ఒకటి వేటుకి నరికి పెడతా ఉరుకు ఉరుకు ఊరకరు దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నెక్స్ట్ మనం లైట్ గా రివర్స్ పంచ్ సెగ్మెంట్ చూస్తే వారణాసి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ లో ఆస్ట్రాయిడ్ పోస్టర్ హాలీవుడ్ మూవీ కాపీ అని నార్త్ వాడ్ పెడితే ఆస్ట్రాయిడ్ ని నుంచి రావాలని ఒకడు, బెంగళూరులోని ఏఎంబి సినిమాస్ లో మార్నింగ్ షోస్ లో ఆడియన్స్ కి ఫ్రీ సమోసాలు ఇస్తున్నారని అంటే మిర్చి న్యూస్ అని ట్యాగ్ చేసి స్నాక్స్ అంటే వెళ్ళి తినని ఒకడు, తిరుపతి లడ్డు కల్తీ సందర్భంగా వైఎస్ఆర్ కెమికల్ పార్టీ అని అంటే జనసెక్షువల్ హెరాస్మెంట్ పార్టీ అని ఒకడు, 7th April 2027 కి క్లాష్ కి వస్తావా అని పీకే ఫ్యాన్స్ తేజ సజ్జన్ ట్యాగ్ చేస్తే పోనీ నన్ను ఉస్తాద్ భగత్ సింగ్ తో క్లాష్ కి రమ్మంటావా అని ఒకడు, హై స్పీడ్ ట్రైన్స్ విచ్ విల్ గో టు అమరావతి in 1 hour 15 minutes అండ్ అనంతపూర్ in 1 hour 30 minutes ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ బీయింగ్ ప్లాన్డ్ అని అనౌన్స్ చేస్తే గంటలో అమరావతి పోయి ఏం చేయాలని ఒకడు, ద ప్యారడైజ్ బడ్జెట్ ఇస్ గోయింగ్ అప్ టు 200 crores అని వేస్తే నువ్వు ఇది చేయలేవు అంటే అది చేసి చూపించడం నానికి అలవాటు అని నాని ఫ్యాన్ అంటే నా నాని అన్న అని వీడి ఫ్యాన్ ఒకడు. ఇలా ఈ సెగ్మెంట్ క్లోజ్ చేశారు. గుంజి 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 గుద్ద పగలదే. వాణ్ణి పట్టి 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 పట్ట పగలుదే. నర్వస్నెస్ ఉంది. ఇందాకే ఒక పాట పాడాను, సో ఆ పాట కూడా ఇక్కడ అందరికీ నచ్చింది, క్లాప్స్ కొట్టారు. పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైంది, చూస్తున్నారు. అది అదే వన్స్ మోర్ వద్దులే, అది మళ్ళీ వన్స్ మోర్ చూసుకుంటారు కదా. సో వచ్చింది కదా 3 years అంటే గ్యాప్ తీసుకున్నా అన్నారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏం రియలైజ్ అయ్యారు ఈ గ్యాప్లో? ఏం తెలుసుకున్నారు? ఆ 4 సినిమాలు మీరు చూస్తుంటే తీసుకునేవాడిని కాదు గ్యాప్. మీరు చూడలేదు కాబట్టి తీసుకున్నాను. ఇదే కదా ఫ్యాక్ట్. కావాలని అడుగుతున్నారు కదా మీరు. ఇది నెక్స్ట్ దురంధర్ ఓటీటీ రిలీజ్ తర్వాత మనోళ్ళు ఎలా కొట్టుకున్నారో చూద్దాం. ఇలాంటి మూవీ TFI ఇవ్వగలదా అని అడిగితే ప్రభాస్ చేస్తే అక్షయ్ ఖన్నా గారు డామినేట్ చేశాడని వాడు ఉచ్చ తాగేవారు, ఎంబీకి బియర్డ్ అండ్ లాంగ్ హెయిర్ సెట్ కాదని ముందే రిజెక్ట్ చేస్తాడు, ఎన్టీఆర్ సీడెడ్ ఫ్యాన్స్ కి అర్థం కాదని చేయడు, ఏ చేస్తే ఏ రేటింగ్ కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ చూడలేరని ప్రభాస్ ఫ్యాన్ అంటే, అక్షయ్ ఖన్నా డామినేట్ చేయాలంటే ముందు మీ హీరో షూటింగ్ కి రావాలని ఎంబీ ఫ్యాన్ అన్నాడు, మాకు బోర్ కొడితే కిరణ్ రాజ్ తోనే మొత్తం షూటింగ్ చేయించి మేము రెమ్యూనరేషన్ అయితే ఏంటి అని కౌంటర్ వేస్తే రెమ్యూనరేషన్ మీద క్రెడిట్స్ కిరణ్ రాజ్కి ఇవ్వండి, ప్రభాస్ని మాత్రం చేయండి అని బాయ్ ఫ్యాన్ అన్నాడు. అప్పుడు ఇంకో పక్క ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి TFIలో అలాంటి యాక్టర్స్ లేరు, డైరెక్టర్స్కి అంత దమ్ము లేదు, క్రాఫ్ట్ మీద పట్టు లేదు, ప్రొడ్యూసర్స్ ఒరిజినల్ లొకేషన్స్ ఖర్చు పెట్టరు, అంత సెట్ వర్క్ చేసే ఆర్ట్ డైరెక్టర్స్ లేరు, ఆ కేటగిరీని ఎంకరేజ్ చేసే ఆడియన్స్ లేరు, హీరోని తక్కువ చేస్తే చూసే ఫ్యాన్స్ అసలే లేరని అన్నాడు. అయితే వాట్ ఇఫ్ దురంధర్ ఇస్ ఫ్రమ్ TFI క్యాస్ట్ అకార్డింగ్లీ అని గ్రోక్ని అడిగితే హంజా, ఎన్టీఆర్, రెహమాన్, రానా, మేజర్ ఇక్బాల్, ప్రభాస్, SP అస్లాం, వెంకటేష్, యాలీనా, సమంత, అజయ్ సాన్యల్, రామ్ చరణ్ అని అంటే లవ్ యూ నందమూరి గ్రోక్ చౌదరి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందపడ్డారు. అయితే ట్రోల్ స్టార్ట్ అయ్యి వాట్ ఇఫ్ పవన్ కళ్యాణ్ డిడ్ దురంధర్ అని అంటే హలీంలో బెల్లం కలిపారని ఇష్యూ రైజ్ చేసేవాడని ఒకడు, వాట్ ఇఫ్ మహేష్ బాబు డిడ్ దురంధర్ అంటే ఫస్ట్ సీన్ లోనే దొరికేసేవాడని ఒకడు, వాట్ ఇఫ్ ప్రభాస్ డిడ్ దురంధర్ అంటే పాకిస్తాన్ కి స్పైగా వెళ్ళంటే నేను వెళ్ళను నా డూబుని పంపండి అంటాడని ఒకడు, వాట్ ఇఫ్ ఎన్టీఆర్ డిడ్ దురంధర్ అంటే రెహమాన్ గేట్ లోపలికి అలౌ చేసేవాడు కాదని ఒకడు, వాట్ ఇఫ్ అల్లు అర్జున్ డిడ్ దురంధర్ అంటే పాకిస్తాన్ కి వెళ్లి రెహమాన్ కి సపోర్ట్ చేసేవాడని ఒకడు, వాట్ ఇఫ్ విజయ్ దేవరకొండ డిడ్ దురంధర్ అంటే మూవీ స్టార్టింగ్ లో బార్డర్ క్రాసింగ్ దగ్గరే వీడి తెలంగాణ స్లాంగ్ తో ఏ ప్రీతి అంటాడు, మూవీ క్లోజింగ్ కా అని టాపిక్ క్లోజ్ చేశాడు. We
సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చిన్న మాట. నేనెప్పుడు गाइस वी आर गिविंग यू एन अपडेट. हम अभी हैं सिटी पैलेस उदयपुर में और ये बहुत तगड़ा डेकोर हो रहा है और हमें पता चला है यहाँ पे किसी की शादी है. एंड गेस हु कौन हो सकता है उसकी शादी है? रश्मिका मंदाना और विजय क्या है देवरकोंडा वाला नहीं क्या है जो भी है उन लोग की शादी है भाई. अभी दिखाती हूँ डेकोरेशन आपको. मैं एक्सक्लूसिव खबर दे रही हूँ. ఇక మన ఇవాళ ఎపిసోడ్ లో మెయిన్ మ్యాటర్ వెళ్దాం. అదే రామ్ చరణ్ ఉపాసన గారికి ట్విన్స్ పుట్టిన న్యూస్. 31st ఒక పాప ఒక బాబు పుట్టాలి. మెగాకి వారసుడు రావాలి. ఇద్దరు బాయ్ అయితే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అవ్వాలి. ప్లీజ్ మేక్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ గాడ్. నీకోసం ఆయన చేసినన్ని పూజలు వేసినన్ని మాలలు అన్ని ఇన్ని కాదని ఆర్సీ ఫ్యాన్ పెడితే పురుడాళ్ళకి నొప్పులు ఈడికిలాగా ఉన్నాయని ఒకడు. ఫస్ట్ లైన్ చూసి ఈడి కోసం అనుకున్న ఏంద్రాయి దరిద్రం అని అంటే ఫస్ట్ ఏదో మూవీ అప్డేట్ లాగా 31st అని లీక్స్ ఇచ్చిన వాళ్ళని తిట్టాలని ఒకడు. దేశం ఆగిపోతుందంటే ఇందుకే. ఎవరికో పుట్టబోయే బిడ్డ గురించి ఈడు దేవుణ్ణి మొక్కడం ఏడ దొరికిన సంతరా బాబు మా తెలుగు స్టేట్స్ కి మీరని అంటే ఇంత రేంజ్ లో చెప్తున్నావంటే నువ్వు మినిమం పద్మవిభూషణ్ అయి ఉంటావు అని ఒకడు. ఇంకోటి వచ్చి దేవుడికి దండం పెడుతున్నట్టు ఫోటో పెడితే ఈడికి ఆల్మోస్ట్ డెలివరీ అయిపోయిందని ఒకడు. మెగా సెలబ్రేషన్ స్టార్టెడ్ అట్ అపోలో హాస్పిటల్స్ అని రామ్ చరణ్ పిఆర్ శివచర్రి పెడితే ఈ శివచర్రి గారిని వదిలేస్తే ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళి లైవ్ ఇచ్చేలా ఉన్నాడని ఒకడు. ఏదో ఫారెన్ ల్యాబ్ లో ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ కోసం హండ్రెడ్స్ ఆఫ్ యానిమల్ స్పర్మ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి దాన్ని కేథేటర్ ట్యూబ్ ద్వారా యుట్రస్ లోపలికి ఇన్సర్ట్ చేశాక పుట్టుంటావురా నువ్వు పంది మాకేడే అని ఒకడు. బ్రో ప్లీజ్ ఆ పొట్టి ఏదైనా చేసి ఇక్కడి నుంచి. వాడి వల్ల రూపాయి యూజ్ లేదు. వాడిని అక్కడే రిప్లై అంటే ఫ్యాండమ్ మొత్తాన్ని బ్లాక్ లిస్ట్ లో పారాసైట్ లో అంటుకున్నాడు మనోడిని. వి ఆల్ మస్ట్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని ఒకడు. ఆర్సీకి పిల్లలు పుడితే జై చిరంజీవ స్టార్ మెగాస్టార్ అండ్ స్లోగన్స్ ఏంట్రా మూవీ రిలీజ్ కి వెళ్ళారా ఏమైనా అని ఒకడు. శివచరి నాపరాబాబు అని ట్వీట్లు వేసే వాళ్ళందరూ బాస్ ఆర్ ఆర్సీ అబ్జెక్షన్ లేకపోతేనే చేస్తాడనే మినిమం నాలెడ్జ్ లేకపోతే ఎలా అని ఒకడు. క్లీన్ సెలబ్రేషన్స్ ఒక బాయ్ పుట్టాడు అనగానే చేశారంటేనే అర్థం అవ్వాలి. తిట్టాల్సిన శివచరి గాని కాదు ఆడెనకున్న లిటిల్ ప్రిన్సెస్ గాని అని ఒకడు. అపోలో హాస్పిటల్ బయట పార్కింగ్ లో చేసే సెలబ్రేషన్స్ కి ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఏం అతిస్తున్నారా? అపోలో అంటే మీ ఊర్లో ఉండే సింగిల్ రూమ్ స్కిన్ డిసీజ్ క్లినిక్ అనుకున్నారా సౌండ్స్ లోపలికి వినబడ్డానికి? గుడ్ గోయింగ్ శివచర్రి బ్రో అని ఒకడు. ఫస్ట్ బార్న్ చైల్డ్ ప్రైడ్ కాదా? ఇంత ఓపెన్ గా ఫీమేల్ చైల్డ్ డిస్క్రిమినేషన్ చేయడం నచ్చలేదు. క్లీన్ కారాక్ సపోర్ట్ గా ట్వీట్ వేస్తే కమెంట్స్ లో చరణ్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారని. అలాగే మై సిన్సియర్ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ యువర్ కిడ్స్ ఈక్వలీ బీట్ ఇన్ మూవీస్ ఆర్ పాలిటిక్స్ వితౌట్ ఎనీ జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ సెట్ ద స్టాండర్డ్స్ హై అని G3 అక్క పెడితే దీని పిల్లలు మాత్రం లోకేష్ ఎలాగో ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చిద్ది కన్ఫర్మ్ అని ఒకడు. కాసేపు మన వారసుడిని గుర్తు తెచ్చుకుందాం అని ఎన్టీఆర్ ఫ్యాన్ వేస్తే వీళ్ళు ఎందుకని అసలు పెద్దోడిని పట్టించుకోరు? పెద్దోడు చూడడానికి యావరేజ్ గా ఉంటాడు, చిన్నోడు చాలా బాగుంటాడు అందుకేనా అని అంటే వై పీకే నాట్ నాగబాబు అని అడిగాడు. అది సినిమాలు చూసాక ఫిక్స్ అయ్యామని అంటే మరి ఫస్ట్ సినిమాలో ఎలా నచ్చాడరా అని అడిగాడు. రెండో తమ్ముడు అప్పటికే ఫెయిల్డ్ కదా, సో ఈ తమ్ముడిని లేపుకున్నాం. కానీ మీరు అలా కాదు కదా, పిల్లోడుగా ఉన్నప్పుడే డిఫరెన్షియేట్ చేస్తున్నారని అంటే హహా జోక్ బాగుంది, సరదాగా అబ్బాయిని ఏమైనా అంజుడు షేక్ అవ్వకపోతే లెట్స్ డిస్కస్ అన్నాడు. ఇంకో దగ్గర తాత 150+ మూవీస్ చేసి సంపాదించిన నేమ్, నాన్న 15 మూవీస్ చేసి సంపాదించిన నేమ్, సింబా నువ్వు ఒక్కటే మూవీకి తెచ్చేయాలరా నాన్న అని అంటే పీక్ బానిసత్వం. ఒక హీరోకి ఫ్యానిజం ఓకే, ఆడి కొడుక్కి ఆడి మన వాళ్ళకి కూడా ఫ్యానిజం. ఇంత లో లైఫ్ బతక్కండ్రా బాబు అని ఎంబీ ఫ్యాన్ వేస్తే ఇప్పుడు కృష్ణ గారి ఫ్యాన్స్ ఆయన గొప్పతనం గురించి స్టార్డమ్ గురించి మనకి ఎలా చెప్పారు అలా మనం ఫ్యూచర్ లో గౌతమ్ ఫ్యాన్స్ కి చెప్పాలి అని వాడు వేసిన పాత ట్వీట్ తెచ్చి మూసారు. అలాగే ట్విన్స్ ఆఫ్టర్ రియలైజింగ్ దేర్ గ్రాండ్ ఫాదర్ ఇస్ ద రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అని పీకే ఫ్యాన్ పెడితే ట్విన్స్ ఆఫ్టర్ నోయింగ్ ఫ్రమ్ క్లీన్ కారా దట్ ఎంటైర్ మెగా ఫ్యామిలీ హ్యాస్ ట్రైడ్ ఇనఫ్ బట్ స్టిల్ కుడెంట్ బ్రేక్ దేవరాస్ వరల్డ్ వైడ్ గ్రాస్ అని ఎన్టీఆర్ ఫ్యాన్ కెలిగాడు. ఇంకో దగ్గర ఏఏ సన్ మా తాత కమెడియన్, ఆర్సీ సన్ మా తాత మెగాస్టార్ అని కెలిగితే ఏఏ సన్ మా నాన్న 1800 crores కొట్టాడు, ఆర్సీ సన్ మా నాన్న డే 1 అండ్ క్లోజింగ్ ఒకటే నంబర్ పెట్టాడు అని రిప్లై ఇస్తే ఆర్సీ సన్ మా నాన్న రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్, ఏఎస్ఎన్ మా నాన్నని జైల్లో ఆయనే అని క్లోజ్ చేశాడు. అయితే ఫైనల్ గా అపోలో వాడు వచ్చి ట్విన్స్ పుట్టారని బులెటిన్ రిలీజ్ చేస్తే విత్ ఇమెన్స్ జాయ్ అండ్ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీఆర్ వెల్కమింగ్ అ బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ అండ్ బాస్ ట్వీట్ వేస్తే 150 films 8 ఇండస్ట్రీస్ సన్ ఇస్ ఎ స్టార్ హీరో. కానీ ఇవన్నీ ఇవ్వలేని ఆనందం చిరుకి ఒక్క ట్వీట్ ఇస్తుందని ఒకడు. గాడ్స్ ప్లాన్ బాస్ 2 daughters and 1 son, చరణ్ 2 daughters and 1 son అని ఒకడు. మేనిఫెస్టింగ్ సన్ లైక్ రామ్ చరణ్ టు రామ్ చరణ్ అని ఒకడు. ఫైనల్లీ క్లిన్ కారాక్ తమ్ముడు అండ్ చెల్లి వచ్చేసారు.
బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ బ్యూటిఫుల్ రోజెస్ అని ఒకడు. బాస్ సుష్మిత, రామ్ చరణ్, శ్రీజ, ఈసీఎఫ్స్ బాస్, క్లిన్కారా, బేబీ బాయ్, బేబీ గర్ల్, జై ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని ఒకడు. ఏం జాతకాలరా బాబు మీవి. ఫాదర్ ఏమో గ్లోబల్ స్టార్, మదర్ అపోలో చైర్మన్, ఫస్ట్ తాత మెగాస్టార్, సెకండ్ తాత ఎమ్మెల్సీ, థర్డ్ తాత డీసీఎం అండ్ పవర్ స్టార్, ఇంకా మీ బాబాయ్ జూనియర్ పవర్ స్టార్ అకిరానందన్ అని ఒకడు. సరౌండెడ్ బై ఇమ్మెన్స్ లవ్, రామ్ చరణ్ బ్రింగ్స్ క్లిన్కారా టు అపోలో టు మేక్ హర్ విజిట్ హర్ లిటిల్ బ్రదర్ అండ్ సిస్టర్ అని అంటే క్లిన్కారా కొంచెం కూడా భయపడట్లే, చిన్న తాత పోలికలు వచ్చాయేమో అని ఒకడు. సెలబ్రేటింగ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఆఫ్ చరణ్ అన్న అండ్ ఉపాసన వదిన బికమింగ్ పేరెంట్స్ అగైన్, వి రిక్వెస్ట్ యూ ఆల్ టు బి అవైలబుల్ ఫర్ ద పూజ అండ్ ప్రసాద డిస్ట్రిబ్యూషన్ అని కొన్ని టెంపుల్స్ లొకేషన్స్ పెట్టిన బెంగళూరు రామ్ చరణ్ ఫ్యాన్స్. అలాగే హైదరాబాద్ లో అభిమానులకు 2000 స్వీట్ బాక్స్లు పంపిణీ చేసిన చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భవానీ. నెక్స్ట్ కొనిదెల మెగావారసుడు, పండగలా దిగివచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు, అడుగు మోపిన నిన్ను చూసి అదిరే పలనాడు, బానిసత్వానికి నేను సిద్ధం అనంటే బానిసత్వం కాదు బాధ్యత అనొకడు. కూతుర్లని బాస్ పెంచినట్టు పెంచకుండా బాలేబాబు పెంచినట్టు పెంచాలన్నా అనొకడు. కొంచెం బాబు నేమ్ చూసి పెట్టండి అయ్యా, మళ్ళీ ఏదో యునిక్ నేమ్ పెడితే దానికి రైమింగ్ స్లోగన్స్ వెతుక్కోలేక మేం సావాలనంటే బానిసత్వం కూడా కాదు, అంతకు మించి ఇది వాళ్ళ ఇంట్లోనే బాత్రూమ్ లోకి దూరం ఉందని క్లోజ్ చేయగా ప్రభాస్ ఫ్యాన్స్ లాస్ట్ లో వచ్చి వాళ్ళ బాధ స్టార్ట్ చేశారు. లైఫ్ ఆఫ్టర్ రియలైజింగ్ దట్ ఇన్ ద ఫ్యూచర్ దేర్ విల్ ఓన్లీ బీ కాంపిటీషన్ బిట్వీన్ మినీ పీకే, మినీ ఆర్సీ, మినీ ఏ, మినీ ఎన్టీఆర్, మినీ ఎంబీ, బట్ నెవర్ మినీ ప్రభాస్ అని. నువ్వు వెళ్ళి చేసుకోకుండా అందరికి ఫుడ్ పెడుతూ మంచిగా బతుకు, లాస్ట్ కి 20 years తర్వాత అన్నా క్యాంటీన్లే మనకు దిక్కు అనొకడు. ఏమైనా లవ్ స్టోరీ బ్రేక్ ఉంటే మర్చిపోయి పెళ్లి చేసుకో అన్న, ఎన్ని రోజులని ఆవిడ్ని తలుచుకుంటూ బాధపడతావు అనొకడు. పెళ్లి చేసుకుంటావా లేకుంటే నీ ఇంటికి కూడా 100 క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెట్టాలనొకడు. ఫ్యాన్స్ కోసం మూవీస్ ఆపేసి పెళ్లి చేసుకో అన్న, ఒక టైం వచ్చాక నీతో ఫ్యాన్స్ ఉండరు, నీ ఫ్యామిలీ తప్ప అని ఇంకోడంటే ఆడు జస్ట్ డబ్బుల కోసం యాక్ట్ చేసే యాక్టర్ అబ్దుల్ కలాం కాదు. మీ లో కన్సర్న్ మీ ఫ్యామిలీస్ కి చూపించండి ఎర్ర అని మ్యాటర్ క్లోజ్ చేశాడు. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అక్కడ క్రాకర్స్ కాల్చారని, అది కాల్చారని, ఇది కాల్చారని, హాస్పిటల్ దగ్గర కాలుస్తారని, హాస్పిటల్ చుట్టూరా ఇల్లు ఉన్నాయి. అపోలో హాస్పిటల్ పూర్వం 30 ఏళ్ళ క్రితం అపోలో హాస్పిటల్ కాదు, అప్పుడంటే అపోలో హాస్పిటల్ ఒక్కటే కనిపించింది. ఇప్పుడు అపోలో హాస్పిటల్ అనేది 1,00,000 ఇళ్ల మధ్య ఉన్నది. రేపు దీపావళి వచ్చినప్పుడు ఎవరు ఆపగలరు ఆ క్రాకర్స్ పేల్చకుండా? ఆడపిల్లలే, ఒక్క మగాడు చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కొంచెం స్పెషల్, మిస్ అవ్వద్దు, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్. ఫస్ట్ రామ్ చరణ్ కి అదే చేశారా? అదే ఇప్పుడు మీరు సెలబ్రేషన్స్ అంటే నిన్న చేశారు చూసారా, ఏది ప్రెస్ మీట్ పెట్టేసి తర్వాత క్రాకర్స్ కాల్చి అపోలో దగ్గర అవన్నీ చేశారా బ్రో? ప్రెస్ మీట్లు పెట్టే ఏంది కాదు, కాకపోతే హాస్పిటల్ దగ్గర సెలబ్రేషన్స్ హాస్పిటల్ దగ్గర అదే అదే బ్రో అయ్యే పెట్టు అంట క్రాకర్స్. అసలు నువ్వెవడు బ్రో మెజర్ చేయడానికి? నువ్వెవడ బ్రో నాకు నువ్వెవడు అసలు? నువ్వెవడరా మరి? ఏంటి కిషన్ కిషన్ అసలు ఏమాడుతున్నారు ఇద్దరు? అది
కానీ దయా యాక్చువల్గా మనం అవి వదిలి ఇంకా ఆ టాపిక్ వదిలేమంటున్నారు కదా. నేను బ్రో అన్నాను రా, ఎర్రిపోక నేను ఎర్రిపోక అన్నాను బ్రో. ఎందుకు బ్రో? ఏ కిషన్ స్టాప్ దిస్ ప్లీజ్. కొత్త మూసుకోర కాపులు అని చూడక. ఎందుకు బ్రో ట్రిగర్ అయిపోతావు కిషన్? సరే మీరు చెప్పే లాజిక్ ప్రకారం అలా మెంటలోడికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకూడదు. అండి ప్లీజ్ అండి, ఫర్ గాడ్ సేక్ మీరు స్టార్ట్ చేస్తే అది ఫ్యాన్ వార్ గా మారిద్ది. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి అసలు, మీరేం మాట్లాడుతున్నారు అసలు? ఇక్కడ ఎవరైనా డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఎవరైనా కాదు, ఎవరిని డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు అలా పిచ్చిగా మాట్లాడుతున్నారు? మీరు ఏంటంటే టాపిక్ మాట్లాడండి. అక్కడ అంత సెలబ్రేషన్స్ చేసుకోవడం పేషెంట్స్ కి మంచిది కాదని మాట్లాడుతుంటే అంతవరకే మాట్లాడండి, మిగతా అన్ని ఎందుకు అసలు? బ్రో ఇందాక ఎవరు మాట్లాడారో తెలీదు, చెప్పు తెగిపోద్ది ఇంకోసారి మాట్లాడితే. అర్థమైందా బాలకృష్ణ గారి గురించి? మేము కూడా అనొచ్చు పావలాగాడు అని చెప్పి 3 పెళ్లిళ్ళు. వదిలే, వాళ్ళు కావాలని చేస్తారు, వాళ్ళు వదిలే. కాదు కాదు జిత్రి, మరి ఇప్పుడు క్లింకారా పుట్టినప్పుడు బాసు ప్రెస్ మీట్ పెట్టలేదుగా? నాకైతే తెలియదు సీరియస్, అంత ఫాలో అవ్వలే కానీ ఈ రోజు చూసిన సెలబ్రేషన్స్ అయితే చూడలేదు, అంతవరకు అయితే చెప్పగలను. అవి కూడా చాలా సెలబ్రేషన్స్ లో ఉంది. నెక్స్ట్ క్లింకారా బర్త్డే కూడా సెలబ్రేషన్స్. క్లింకారా పుట్టినప్పుడు కదండి క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ బర్త్డే అంటే అయిపోతుంది కదా, అది కూడా ఒక పాయింట్ కదా. బర్త్డే రోజు కూడా చేస్తారు సెలబ్రేషన్, ఏముంది అందులో? బర్త్డే రోజు చేస్తారు. మరి అప్పుడు చూస్తే అప్పుడు 2 years అయినాయి కదా బ్రో. కదా అండి, ఎవరు లేడీయా? సంజయ్ సాహు మీరు లేడీయా? ఇందాక ఎవరు మాట్లాడింది? చిన్న బాబు ఎవరు? సంజయ్ సాహు అని కాదు వాయిస్, అమ్మాయి వాయిస్ వచ్చింది. ఐడి ఏంటి అని అడుగుతున్నా, వాళ్ళ పేరు పెట్టి. నేను నిన్ను దయా వదిలేసేయి, ఆ ట్వీట్ సారీ వదిలేసేసేయి దయా అని చెప్పి నేను నిన్ను రిక్వెస్ట్ చేశాను కదా, అది నా తప్పు. ఓకే, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు అసలు సమస్య లేదు, నువ్వు అసలు సారీ చెప్పక్కర్లేదు, ఏం చెప్పక్కర్లేదు. నేను నిన్ను అడిగాను చూసావా, అది నా తప్పు. వీళ్ళకి అట్టాగే చేయాలి. ఐఎమ్ వెరీ సారీ. నేను నేను టోనీని రిక్వెస్ట్ చేశాను, టోనీని నిన్ను రిక్వెస్ట్ చేసి, నేను ఇంకా చాలా మందిని కూడా రిక్వెస్ట్ చేసి వదిలేసే టోనీ, మనకు అనవసరం వదిలేసేసేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను చూసావా, అది నా తప్పు. ఇట్లా దయానే కరెక్ట్. దయా నేను చెప్తున్నా, అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎవరు ఏమైనా అనుకోని కానీ మనోళ్ళే నన్ను చాలా మంది అన్నారు, హౌ కెన్ యూ సపోర్ట్ దయా అని. వాళ్ళు ఎవరైనా అనుకున్నా కదా, నాకు తెలుసు కదా. ఐ బీన్ వాచింగ్. లేట్ నైట్ లారీ లాపి లంగా లేపి లంజముండ, లేట్ నైట్ లారీ లాపి లంగా లేపి లంజముండ, లేట్ నైట్ లారీ లాపి లంగా లేపి లంజముండ, లేట్ నైట్ లారీ లాపి లంగా లేపి లంజముండ. క్రాస్ బీట్ లంజడక సైడ్ క్యాటల్ లంజడక, అక్రమ లంజడక సైడ్ క్యాటల్ లంజడక.